జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్లో మంచినీటి కటకట. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో తాగునీటి కోసం అల్లాడుతున్న జనం. గత 15 రోజులుగా నీటి సరఫరా బంద్. ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ను నిలదీసిన మహిళలు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు. మున్సిపల్ కమిషనర్ వివరణ. ఇటువంటి రహదారులకు సంబంధించి కానీ డ్రైనేజ్ సంబంధించిన కానీ వెంటనే వీరి అధికారులు స్పందించి వీళ్ళకు సహకరించాలని కోరుతూ SR6 న్యూస్ రిపోర్టర్ అనిల్, కెమెరామెన్ రమేష్ తో ఇస్నాపూర్ బల్దియా. మట్టి పోసిన అన్ని వేసారు కానీ అసలు ఏం చేయలేదు. మరి మాకు రోడ్డు స్తంభాలు ఉన్నాయి, స్తంభాలు రోడ్డు లేదు, ఏం లేదు. ఎట్లా పోతాం సార్? కొంచెం గల్లీలోకి వచ్చి నడుస్తాం మేము. అసలు ఇబ్బంది, మస్తు ఇబ్బంది ఉంది మాకు. ఎన్నిసార్లు మొరాలు సర్పంచ్ గెలిచినా కానీ ఎన్నిసార్లు బతింగ్లాడినా కానీ మాకు దిక్కు ఒక ట్రిప్పర్ గిట్ట పోయలేరు. మొరం పైన అయితే మస్తు మట్టి పోసింది. మరి కిందికి పోయలేరు, అసలు మొరం పోయలే, ఏం పోయలేరు. ఎలక్షన్ చేసినప్పుడు గిట్ట మాకు ఏమొద్దు, మాకు రోడ్డు చేసి చాలా అడిగిన కమిషనర్ గారు వచ్చారు, ఎమ్మెల్యేకి అడిగినాము, చేస్తామని అన్నారు. అక్కడ వచ్చిండు, ఏమో చేస్తారో చేయరో తెలియదు మాకు. అప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? 10 మంది ఉన్నాము, నీళ్లు కావాలి. ఎక్కడ పోయి నీళ్లు కావాలి? 2 రోజులకు ఒక్కసారి ఇడిచిన సరే మాకు నీళ్లు కావాలి. 2 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇడిచిన కానీ నీళ్లు కావాలి మాకు. ఎక్కడ పోయి నీళ్లతో నువ్వు రోడ్డు తర్వాత పోయి, రోడ్డు తోటి మాకు సంబంధం లేదు. నీళ్ళు మా బతుకుతాం మేము, నీళ్ళు లేకుంటే బతకలేదు. పిల్లలకు తానా చేపి అయితే ఉప్పు నీళ్ళతోటి బొగ్గలు వస్తున్నాయి, దాకాలకు ఎట్టుకుంటున్నాం మేము. ఎంతగానో పెట్టుకోవాలి సార్ మేము. ట్యాంకర్కి 150 రూపాయలు. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి దాని గురించి స్పందన ఏందో మీరు తెలియజేసి దాదాపు మీరు వాటర్ సమస్య ఉందా లేదా అనేది అని చెప్తారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు స్థానికంగా అక్కడికైతే మీరు వచ్చి ఎవరైనా నాయకులు వచ్చారు, అక్కడ నాయకులు కానీ అధికారులు మీ ఏరియాకి వచ్చారా? మా ఏరియాకి రాలే, గుట్ట మీద పోయిర్రు, గుట్ట మీద మాట్లాడిర్రు. మాకు పాత ఇండ్లు ఇచ్చిన కాడ వాళ్ళు రాలేరు, మాతో మాట్లాడలేదు. మాకు ఇండ్లు ఇవ్వలేరు, ఇడిపి ఇవ్వలేరు. మేము కొనుక్కున్నాం సార్. మాకు ఇండ్లు ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. మేము కొనుక్కున్నాం, రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. రోడ్డు లేకపోతే కూడా రోడ్డుకు 40,000-30,000 పెట్టి కూడా నేను రోడ్డు చేపించుకున్నా. నాకు రోడ్డు కూడా ఇవ్వలేరు తెలుసా. మేము కొట్లాడుకున్నాం, మా ఇంటి దగ్గర వాళ్ళం మేము కొట్లాడుకొని మేము రోడ్డు ఇప్పించుకున్నాం. గుమ్ములు లేకుండా సరే సార్, మాకు ఎక్కడ పోయి 2 రోజులకు ఒకసారి నల్లు ఇడిస్తే చాలు. అంతే, కావాల్సినవి నీళ్లు. నువ్వు దున్నిగా మాట్లాడు, కావాల్సినవి నీళ్లు మాకు అంతే. మాకు గుమ్ములు ఈ రోజు మనం ఇస్నాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో పలు కాలనీ వాసులకు నీళ్ల ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అయితే వీళ్ళ మాటల్లో విందాం అసలు ఏం జరిగింది, ఏంది, అధికారులు ఎలా స్పందిస్తున్నారు అనేది. చెప్పండి అమ్మా ఒకసారి, మీకు ఏ విధంగా నీళ్ళ ఇబ్బంది ఉంది దాని గురించి చెప్పండి. మాకు నీళ్లకు చాలా ఇబ్బంది ఉంది అయ్యా. నీళ్లు వస్తలేవు, 15 రోజులు అవుతున్నది. మేము వండుకుందాం, బియ్యం గడుపుకుందాం అంటే శారడి నీళ్లు లేవు. మళ్ళా ఏమదంటే ఎక్కడ చూసినా గానీ బోర్లల్లా ట్యాంకులల్లా నీళ్లు లేవు. మరి మేము ఏం తాగాలి, ఎక్కడ ఉండాలి, ఏం బతకాలి? ఏడ నీళ్ళుంటే మాకు నీళ్లు కావాలి. ఎక్కడ పోయి మాకు రోజు దినం తప్పితే దినమైన నల్ల నీళ్ళు ఇవ్వాలి అంతే. ఇంకా ఏం లేదు దీనికి సమస్య. మేము ఇంటి పన్ను కడుతున్నాము, నల్ల పన్ను కడుతున్నాము. మళ్ళా చెత్త బండి పెడితే చెత్తకి 50 రూపాయలు ఇస్తున్నాము. మళ్ళీ గవర్నమెంట్ అన్నట్టే. మళ్ళీ ఇంకేం తప్పున్నది? అధికారులు మీరు అడుగుతా వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ అధికారులు అంటే మాకు నీళ్లు లేవు, ఇడుస్తలేము అంటున్నారు. ఎవరు చెప్తున్నారు నీళ్లు లేవని? సార్లు చెప్తున్నారు. ఓకే, లోపల సార్లు చెప్తున్నారు. ఎప్పుడు ఇడిస్తే అప్పుడు నేను ఇడుస్తా అంటున్నాడు. ఆయనదేం తప్పులేదు. ఆయన డ్యూటీలో మేము మన వచ్చినట్టు కదా. నీళ్ళు వచ్చినప్పటికీ ఆయన ఇడుస్తాడు, తప్పేం లేదు కదా. ఆయనకు కూడా ఫోన్లు చేసి మాకు కూడా ఆశ వస్తే ఆయన కూడా ఆశపడి ఫోన్ లేపుతలేడు అంతే. నీళ్ళు వచ్చినప్పుడు నేను ఇడుస్తామ్మా అంటున్నాడు. మాకు ఎక్కడ పోయి ఉప్పు నీళ్ళు కూడా లేవు, అసలు ఉప్పు నీళ్లు లేవు, ఏ నీళ్లు లేవు సార్. మొత్తమే నీళ్లు లేవు. కొనుక్కుంటున్నాం, 150 రూపాయలు పెట్టి ఒక డ్రమ్ము కొంటున్నాము. ఒక డ్రమ్ము కొంటే మా పిల్లలకు మాకు చాలతలేవు.
బియ్యం కడుకుందామంటే మంచినీళ్ళు కొనాలంటే డబ్బాతో కొనాలంటే ఒక ఆట డబ్బా కొనాలంటే నీళ్ళ డబ్బా 20 రూపాయలు. మరి ఇంకెట్లా పెద్ద డబ్బుకు 150. ఇప్పుడు మీరు చెప్పండి అసలు చెప్పండి సార్ మాదికు నీళ్లు లేవు 15 రోజులు అయ్యాలి. ఉప్పు నీళ్ళు లేవు, మంచి నీళ్ళు లేవు, ఏ నీళ్ళు లేవు. మాకు నీళ్ళకి ఒక్కసారి నీళ్లు కూడా గతి లేవు. మేము ఎంతగానో నీళ్ళ ట్యాంకర్లు తెచ్చుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ మేము కరెంట్ ఆఫీస్ కాడ ఉంటాం. ఓకే కరెంట్ ఆఫీస్ కాడ ఉంటాం. మాకు మేము నీళ్ళనైనా అడిగితే మీకెళ్ళి వస్తే ఇడుస్తా, మీరు మమ్మల్ని అడిగే హక్కు లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ పడ్డది, ఎవరికి పోయి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు అడిగే హక్కు లేదు. మీరు కొండి ఆఫీస్ కాడ కొండి చెప్పుకోండి అంటున్నారు. నల్ల లైన్ అంటున్నాడు. మరి మీరు ఇక్కడికి వచ్చి అధికారికి చెప్పిరమ్మా ఇవన్నీ? ఎవరున్నారా సార్ మాకు తెలియక మేము ఈడ వరితే